కుక్వేర్లో ప్లెయిన్ రైస్ ఎలా ఉండాలో చూపిస్తాను సెక్విక్ లిడ్తోనే. ఇది 24 సైజ్ రోస్టరు, 3.5 లీటర్స్. ప్లెయిన్ రైస్ ఇంతకుముందు బిర్యానీ అవన్నీ వండి చూపించాను. ప్లెయిన్ రైస్ కూడా ఎలా ఉండాలో తెలియదు కదా, అందుకు. ఇది సెక్విక్ లిడ్ అండి. దీంతో మనకు 5 మినిట్స్లో రైస్ అవుతుంది. ఒకసారి పెట్టి చూపిస్తాను. 2 గ్లాస్ బియ్యానికి 4 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. లిడ్ ఇలా క్లోజ్ చేసి పుష్ చేసి నాకు ఆడియోతాం టైం సెట్ చేసుకోవాలి. సాఫ్ట్లో 1 మినిట్ పెట్టుకోవాలి, మైనస్లో 1 మినిట్. ఇప్పుడు ఫ్లేమ్ పెడుతున్నాం, హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టినాక ఈ సాఫ్ట్ ఇక్కడికి వచ్చినప్పటికీ మనకి ఇది అలారం బీట్ సౌండ్ వస్తుంది. అప్పుడు ఒకసారి చూపిస్తాను. అప్పుడు సిమ్ చేసుకోవాలి. నెక్స్ట్ టైం 0 వస్తుంది, అప్పుడు పూర్తి గ్యాస్ కట్టేయాలి. ఇది వచ్చాక ఒకసారి వినిపిస్తాను. పాయింట్ మనం ప్రెస్ చేసి ఇక్కడ సిమ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ జీరోస్ వస్తే వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. ఇక్కడ 0. ఇది సాఫ్ట్ నుంచి ఇక్కడ బ్యాక్ వచ్చేసింది రెడ్. ఇప్పుడు ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇంతకుముందు ప్రెజర్ ఉంది కదా, చెక్ చేసుకోవాలి. వెళ్ళిపోయింది. కరెక్ట్ 5 నుంచి 6-7 మినిట్స్ రెస్ట్ అయింది. ఓపెన్ అవుతుంది. ఇది వాటర్ ఇలా వస్తుంది. ఇవి ఒక్కసారి అన్నం చూపిస్తాను. ఇలా వస్తుంది, పొడి పొడిలో ఆడుతుంటుంది. ఇదే టెంపరేచర్ మనకు 1 అవర్ 2 అవర్ ఉంటుంది. ప్లెయిన్ రైస్ ఇలా ఈజీగా వండుకోవచ్చు. కొంచెం వాటర్ తక్కువ వేస్తే పుల్లలు వస్తుంది. కొంచెం వాటర్ ఎక్కువ వేస్తే మనకు వాటర్ అనమాట మనకి ఎలా కావాలంటే అలా వండుకోవచ్చు. ఈ లిడ్ క్లోజ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ టెంపరేచర్ చూపిస్తుంటుంది. ఇదే హీటు 1 అవర్ వరకు ఉంటుంది.